సర్వయుగాలకు సజీవుడును మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రియులైన వారందరికీ ప్రత్యేకమైన శుభాలను వందనాలను తెలియజేస్తున్నాను. ప్రియులారా, సాత్వికుడైన మోషే గారి యొక్క జీవితంలో నుండి రెండవ భాగమును నేటి దినాన కలిసి ధ్యానం చేసి మన హృదయాలను ప్రభువు కొరకు సిద్ధపరచుకునే ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. ప్రియులారా, లేఖనాలను మనం పరిశీలన చేయగలిగినట్లయితే మోషే తల్లి అయిన యోకెబెదు మోషేను పెంచి తీసుకుని వెళ్ళి ఫరో కుమార్తెకు అప్పగించింది. అప్పగించిన తరువాత ఆ బాలుడను నీటిలో నుంచి నేను తీశాను అని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టింది. మోషే అని పేరు పెట్టింది మోషే యొక్క తల్లిదండ్రులు కాదు, కానీ ఫరో యొక్క కుమార్తె అని చెప్పేసి మనము గమనించగలగాలి. మోషే అనగా నీటిలో నుండి తీయబడినవాడు అని అర్థం. ఆ దినాన నుండి మోషే అంతఃపురంలో పెరుగుతూ ఉన్నాడు. అంతఃపురంలో పెరుగుతూ ఉన్నప్పుడు మోషే అభ్యసించిన విద్యలు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేయగలిగినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడయుండెను అనే మాటలు మనం చదవగలము. మోషే అంట ఒక్క విద్య కాదు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి విద్యలన్నీ కూడా సకల విద్యలను మోషే అభ్యసించారు అట. అంతేకాకుండా మోషే మాటల యందు ప్రవీణుడు అట, అదే సమయంలో కార్యముల యందు ప్రవీణుడు. మన జీవితంలో మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఎంతటి గొప్ప వ్యక్తులైనా కానీ ఏదో ఒక రంగంలో మాత్రము వాళ్ళు ఉన్నతమైన స్థితికి చేరుకోగలుగుతారు. కొంతమంది మాటలలో ప్రావీణ్యత కనబరుస్తారు, కార్యాలలో ప్రావీణ్యత కనబరచలేరు. అయితేనట మోషే గారు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సకల విద్యలను అభ్యసించారు అట. ఆయనకు తెలియని విద్య అంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో తనకంటూ ఒక ప్రత్యేకతను మోషే చాటుకోవాలి. ఎందుకంటే తర్వాత దినాలలో ఐగుప్తు దేశానికి మోషే ఫరో కావచ్చు. అయితే అట్లాంటి పరిస్థితుల్లో మోషే ఏం చేస్తూ ఉన్నాడు? సకల విద్యలను అభ్యసించిన మోషే, మాటల యందును కార్యముల యందును ప్రవీణుడైన మోషే, అతడు చేస్తున్న పని ఏంటి అంటే మనకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటది. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. మోషే అభ్యసించిన సకల విద్యలను ప్రక్కన పెట్టాడు. అయితే అతడు ఎక్కడికి వెళ్తున్నాడంటే తన జనుల యొద్దకు వెళ్తూ ఉన్నాడు. వారు ఎట్లాంటి చిత్రహింసలు అనుభవిస్తూ ఉన్నారు, వారు ఎట్లాంటి భారాలను మోస్తూ ఉన్నారు, వారి స్థితిగతులను చూద్దామని చెప్పేసి మోషే తన ప్రజల యొద్దకు వెళ్తున్న సందర్భం మనకు కనపడుతూ ఉంటుంది. ఇక్కడ తాను అభ్యసించిన ఈ విద్యలు కానీ లేకపోతే ఐగుప్తు దేశంలో ఒక ప్రత్యేకతను చాటుకొని నేనెంతో గొప్పవాణ్ణి కావాలి, ఫరోతో సమానంగా నేను ఏదో సాధించాలి, సకల విద్యలు నేను అభ్యసించాను కాబట్టి చుట్టూ ఉన్న రాజ్యాలను నేను జయించి నా రాజ్యాన్ని నేను ఇంకా విస్తరించుకోవాలి, ఇట్లాంటి తలంపులు ఏమీ కూడా మోషే కనబడవు. అతడు ఏం చేస్తున్నాడంటే తన ప్రజలు ఎట్లా ఉన్నారు, తన ప్రజల పట్ల భారాన్ని కలిగి ఉంటూ ఉన్నాడు, వారి జీవితాలు ఎట్లా ఉంటున్నాయని చెప్పేసి మోషే ఏం చేస్తూ ఉన్నాడంటే సమస్తాన్ని విడిచిపెట్టుకొని తాను అభ్యసించిన విద్యలన్నిటిని కూడా ధూళిగా ఎంచుకొని అతడు ఏం చేస్తూ ఉన్నాడు? తన ప్రజల యొద్దకు వెళ్తున్న సందర్భము మనకు కనబడుతూ ఉంటుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మోషే గారు దేవుని యొక్క చిత్తానికి ఎట్టి రీతిగా లోబడతా ఉన్నారు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుండి ఈ రీతిగా వ్రాయబడి ఉంది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము పాప భోగమును అనుభవించుట కంటే
దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను అనే మాటలు మనం చూడగలము. ఇన్ని విద్యలు అభ్యసించిన మోషే గారు ఏం చేస్తూ ఉన్నారంటే వాటన్నిటినీ కూడా లెక్క చేయలేదు. వాటితో ఏదో సంపాదించి తన గౌరవాన్ని పెంచుకోవాలని చెప్పేసి ఆయన ఆశపడిన వ్యక్తి కాదు. తన ప్రజల యొక్క భారాన్ని చూస్తూ ఉన్నాడు మోషే. దేవుడు మోషే పట్ల ఎట్లాంటి ప్రణాళికనైతే కలిగి ఉన్నారో, మోషే ఈ లోకంలో జన్మించడానికి గల దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఆ ఉద్దేశాన్ని మోషే గారు నెరవేరుస్తూ ఉన్నారు. తనకున్న ప్రతి విధమైన పరిస్థితిని ఐగుప్తు దేశానికి యువరాజు అయ్యే అవకాశం, ఫరో కుమార్తె యొక్క కుమారుడు, అది గొప్ప హోదా, అధికారం, అల్పకాల సుఖభోగాలు, ఐగుప్తు ధనము అన్నీ కూడా మోషే చుట్టూ మోకరించి ఉన్నట్లయితే దేనిని కూడా మోషే లెక్క చేసిన వాడు కాదు. కానీ అతడు ఎక్కడికి వెళ్తున్నాడంటే తన ప్రజల యొద్దకు పరుగులు తీస్తున్న అనుభవాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, మోషే గారి పట్ల దేవుడు ఎట్లాంటి ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నారో నీ పట్ల నా పట్ల కూడా అదే ప్రణాళికను కలిగి ఉన్నారు. అయితే దేవుడు మనకు అప్పగించబడిన బాధ్యతలను నెరవేర్చే వారంగా మనం ఉంటూ ఉన్నామా? మోషే ఈ లోకంలో ఎందుకు దేవుడు జన్మింపచేశాడో దేవుని యొక్క ప్రణాళిక చొప్పున సమస్తాన్ని పెంటగా ఎంచుకొని అతడు తన ప్రజల యొక్క భారాన్ని చూడడానికి వెళ్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన సందర్భంలో ఒక ఐగుప్తీయుడట ఒక హెబ్రీను పట్టుకుని కొడుతూ ఉన్నాడట. మోషేలో కోపం కట్టలు తెంచుకుంది. అటు ఇటు చూశాడు, ఎవ్వరూ కనిపించలేదు. వెంటనే చాలా తొందరపాటు నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఐగుప్తిని చంపేసి ఇసుకలో పాతి పెట్టేశాడు. అంతటితో అయిపోయింది. రెండవ రోజు మరలా ఆయన వెళ్తున్న సందర్భంలో నిన్నటి దినాన పోట్లాడుతున్న ఆ హెబ్రీయుడు, మరొక హెబ్రీయుడు, ఇద్దరు కూడా సహోదరులు, వీరిద్దరూ పోట్లాడుకుంటున్న పరిస్థితుల్లో మోషే ప్రశ్నిస్తా ఉన్నాడయ్యా, మీరు సహోదరులు కదా, ఎందుకు మీరు ఇట్లా చేస్తా ఉన్నారు? అది మంచి పని కాదు అని చెప్పేసి సమర్థిస్తా ఉన్నప్పుడు ఈ వ్యక్తి మోషే మీద తిరగబడతా ఉన్నాడు. నిన్న ఐగుప్తిని చంపినట్లుగా నన్ను కూడా చంపాలనుకుంటున్నావా నువ్వు? మా మీద నిన్ను తీర్పరిగా పెట్టిన వాడెవడు అని చెప్పేసి ఎదురు తిరిగినప్పుడు మోషేకు భయం అనిపించింది. ఇది బయటకు వస్తుంది, తప్పకుండా ఇది నాకు పెద్ద ముప్పుని తెస్తుంది అని చెప్పేసి మోషే తలంచాడు. మోషే తలంచిన రీతిగానే ఈ విషయము ఫరో వరకు వెళ్ళింది. ఫరో మోషేను చంపాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. ఆ పరిస్థితుల్లో మోషే గారు మిద్యోనుకు పారిపోతున్న పరిస్థితులు. అయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం ఆలోచన చేసినట్లయితే రాజు యొక్క ఆగ్రహానికి మోషే భయపడిన వాడు కాదు, కానీ దేవుని యందు విశ్వాసముతో అతడు ఐగుప్తును విడిచిపెట్టి మిద్యానికి వెడలిపోయెను అనే మాటలు మనం చూడగలము. ప్రియులారా, ఏదేమైనప్పటికీ కూడా మోషే చేసిన ఆ తొందరపాటు నిర్ణయము అతనికి ఇబ్బందులను కొని తెచ్చింది. యూదా పత్రికలు మనం ఆలోచన చేయగలిగినట్లయితే మిఖాయేలు దూతతో సాతాను అడుగుతూ ఉన్నాడు, మోషే యొక్క శవాన్ని నాకు అప్పగించు అంటాడు. ఆయన మోషే శరీరాన్ని నాకు అప్పగించు అంటున్నాడు. కారణం ఏంటి అంటే మోషే ఐగుప్తీయుని చంపాడు కాబట్టి అతడు నరహంతకుడు. నరహంతకుని యొక్క శవము నాకు కావాలి, అతని శరీరము నాకు కావాలి అని చెప్పేసి మిఖాయేలుతో పోరాడుతున్న సందర్భం మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, ఏదేమైనప్పటికీ కూడా మోషే గారు ఒక తొందరపాటు నిర్ణయం చేశారు. ఆ కోపంలో ఒక మనిషిని చంపారు. దాని ప్రతిఫలం ఏమవుతుంది అంటే ఫరో మోషేను చంపాలనుకుంటున్నాడు. పాపం యొక్క జీతం మరణమే కదా. ఎప్పుడైతే మనం పాపము చేస్తామో మరణము మన వెంట పడుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో మోషే గారు మిద్యానుకు పారిపోతున్న పరిస్థితుల్లో
ప్రియులారా, ఇక్కడ ఒక్క విషయాన్ని మాత్రమే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మోషే ఫరోకు కనబడకుండా మిద్యానుకు పారిపోయారేమో కానీ నేను కూడా దేవునిని తప్పించుకొని ఎక్కడికి పారిపోలేము అనే విషయాన్ని మాత్రము జ్ఞాపకంలోనికి తీసుకుని వస్తా ఉన్నాను. చాలామంది ఇట్లానే అనుకుంటూ ఉంటున్నారు. అందరి కళ్ళు కప్పి నేను చక్కగా నా పనిని చేసుకుంటున్నానని చెప్పి. నువ్వెంత జ్ఞానవంతుడైనా కావచ్చు, లేకపోతే నీకు ఎన్ని డిగ్రీలైనా ఉండొచ్చు, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, అందరినీ మోసం చేసినప్పటికీ కూడా దేవుని చేతిలోండి నువ్వు తప్పించుకోలేవు. ఒకనొక దినాన్న గెహాజీ ఎలీషా యొక్క చేతిలో నుండి తప్పించుకోలేకపోయాడు. ఎలీషా అంటున్నాడు, గెహాజీ నా ఆత్మ నీతో కూడా రాలేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అవును కదా, ప్రవక్త నుండి గెహాజీ తప్పించుకోలేకపోయాడు. దేవుని నుండి నేను తప్పించుకోలేము. కొన్నిసార్లు మనం చేసే తొందరపాటు నిర్ణయాలు మనకి ఉరిగా మారతాయి. మోషే గారి యొక్క జీవితంలో కూడా ఇదే జరిగింది. మోషే మిద్యానుకు వెళ్తున్నారు. మిద్యానులో ఏం జరిగింది? మిద్యానులో దేవుని యొక్క ప్రణాళిక ఏ రీతిగా మోషే పట్ల నెరవేరుతూ ఉంది. దేవుని చిత్తమైతే తర్వాత దినాలలో ఈ యొక్క మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులరా, ఒక్క మాటను మాత్రమే నేను జ్ఞాపకంలోనికి తీసుకుని వస్తూ ఉన్నాను. దేవుడినికి అప్పగించబడిన బాధ్యతను నమ్మకంగా చేయడానికి నువ్వు ఇష్టపడిన వాడిగా ఉండాలి. మోషే ఐగుప్తు ధనాన్ని లెక్క చేయలేదు, అధికారాన్ని హోదాన్ని లెక్క చేయలేదు. అల్పకాల పాపభోగముల కోసం మోషే తన యొక్క జీవితాన్ని హెచ్చించిన వాడు కాదు. దేవుని కోసం జీవించాలి, దేవుని ప్రజల కోసం నిందలు అనుభవించాలని చెప్పేసి మోషే తన కంకణం కట్టుకున్నాడు. అట్టి రీతిగా తొందరపాటు నిర్ణయంతో ఒక వ్యక్తిని చంపినప్పటికీ కూడా దానిలో ఏంటంటే తన యొక్క ప్రజలను రక్షించాలనే ఒక ఉద్దేశమే తప్ప మరొక విధానం మనకేమీ కనపడదు. ఏదేమైనప్పటికీ కూడా మోషే గారు అది చేసింది తప్పే. ఆ తప్పే మరణము తన వెంటాడుతున్న పరిస్థితుల్లో మోషే గారు పారిపోతూ ఉన్నారు. దేవుని మాటలు వింటున్నా నీవు. మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మోషే గారు ఫరో నుండి తప్పించుకొని వెళ్ళిపోయారేమో కానీ నేను దేవుని నుండి తప్పించుకోలేమో. మన రహస్య పాపములన్నీ కూడా ఆయన ముఖకాంతిలో స్పష్టంగా కనబడుతూనే ఉంటాయి. మన జీవితాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాము. అట్టి కృప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.